అల్లూరి మారేడ్మిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు 6 మావోయిస్టులు మృతి చెందారు. టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్, రవి, అరుణ మృతి చెందినట్లు సమాచారం. అల్లూరి మారేడ్మిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు 6 మావోయిస్టులు మృతి చెందారు. టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్, రవి, అరుణ మృతి చెందినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, అల్లూరి మారేడ్మిల్లిలో అయితే భారీ ఎన్కౌంటర్ లో ఇటు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాతో పాటు అలాగే 6 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందా? ప్రస్తుతం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సిఆర్పిఎఫ్ ఏ గ్రౌండ్స్ దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం మారేడుమిల్లి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ఎర్రబోరు అటవీ ప్రాంతాల మధ్య టైగర్ జోన్ వద్ద ఈ రోజు మావోయిస్టులకు సిఆర్పిఎఫ్ బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టుల అగ్రనేత హిడ్మాతో పాటు మరో 6 మృతి చెందినట్లుగా సమాచారం. అదేవిధంగా కాల్పుల నేపథ్యంలో పాడేరు మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మరణించినట్లు ఇప్పుడే వెల్లడించారు. అటవీ ప్రాంతం అయ్యేటప్పటికీ ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో సిఆర్పి భద్రతా బలాలకి మధ్య కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ఇటువైపు అక్కడ వాహనాలు కానీ లేకపోతే మనుషులు కానీ ఎవరికి ప్రవేశం లేకుండా చేశారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పట్టేస్తున్నారు సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఇంకా కూంబింగ్ జరుగుతూనే ఉంది. మారేడుమిల్లి చేరుకున్న ఇప్పటికే మారేడుమిల్లి ఓఎస్జీని ఏఎస్పీ ఉన్నతాధికారులు మారేడుమిల్లి చేరుకున్నారు. మృతులలో మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి హిడ్మాతో పాటు అరుణ, రవిలు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా పూర్తి సమాచారం మరో అరగంటలో ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయనున్నారు. ఈ మృతదేహాలను ప్రస్తుతం ఇక్కడ మన రంపచోడవరం కానీ మారేడుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కానీ తరలించే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందింది. ప్రతాప్, మరి ఇప్పుడైతే ఇందులో అంటే ఆ అగ్రనేత మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అలాగే ఇంకా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఈ కూంబింగ్ ఆపరేషన్ పై మావోయిస్టులు ఏమైనా లేఖ విడుదల చేసే అవకాశం కనిపిస్తుందా? ప్రస్తుతానికైతే అటువంటిది ఏమీ లేదు శాలిని. ఇక్కడ ఇంకా ఎటువంటి సమాచారం ఇంకా పూర్తిగా తెలియట్లేదు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు. లోపలికి వెళ్లే ప్రసక్తి ప్రయత్నించినా సరే ఇక్కడ చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండటం వల్ల ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఇక అటవీ ప్రాంతం లోపలికి వెళ్తే అసలు సిగ్నల్స్ కూడా అందని పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. అల్లూరి మారేడ్మిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు 6 మావోయిస్టులు మృతి చెందారు. టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్, రవి, అరుణ మృతి చెందినట్లు సమాచారం. రైట్, ఇక అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అల్లూరి మారేడ్మిల్లిలో అయితే భారీ ఎన్కౌంటర్ జరిగింది. సో ఈ ఎన్కౌంటర్ లోనైతే ఇటు మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరికొందరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇదైతే మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఏం జరిగింది, దానికంటే ముందు పోలీసులకు వచ్చినటువంటి సమాచారం ఏంటి, పూర్తిగా కూడా అసలు ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి పిన్ టు పిన్ ఇప్పుడు మనమైతే బయట పెట్టబోతున్నాము. అల్లూరి జిల్లా సంబంధించినటువంటి మారేడుమిల్లి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి టైగర్ జోన్, ఆ టైగర్ జోన్కు సంబంధించి ఇప్పటికే ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులకు, అందులోనూ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి లడ్డా టీం ఎవరైతే ఉన్నారో ఆ లడ్డా టీంకి పక్కా సమాచారం వచ్చింది. ఆ పక్కా సమాచారం ఆధారంతో చాలా సైలెంట్గా రంగంలోకి దిగినటువంటి ఏపీ పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని అయితే మొదలుపెట్టారు. మరి ఎవరున్నారు, ఈ భారీ ఎన్కౌంటర్కి సంబంధించి ఎవరున్నారు అనే దాని మీద వివరాలు ఆరా తీసినటువంటి క్రమంలోనే హిడ్మా పేరు తెర మీదకి వచ్చింది. హిడ్మా ఖచ్చితంగా టైగర్ జోన్, మారేడుమిల్లి టైగర్ జోన్లో ఉన్నారు. ఆయనతో పాటు ఆజాద్ అనేటటువంటి మరో అగ్రనేత కూడా అక్కడ ఉన్నారు. ఆయనతో పాటు కూడా హిడ్మాకు సంబంధించినటువంటి భార్య హేమ కూడా అక్కడే ఉంది. ఆ హేమ మీద 50 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది.
హిడ్మా పైన ₹1,00,00,000 రివార్డు ఉంది. సో ఈ పక్కా సమాచారం రావడంతో డైరెక్ట్గా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డానే రంగంలోకి దిగారు. ఆయనే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళడం, ఆ వైజాగ్లో ఉన్నటువంటి మారేడుమల్లి ప్రాంతానికి వెళ్ళి అక్కడే కూర్చున్నారు. ఇంకా అక్కడ కూర్చొని మొత్తం ఆపరేషన్ అంతటిని కూడా పక్కా ప్లాన్తో మొదలుపెట్టారు. ఒకే ఒక్క గంట అంటే 1 అవర్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మొదలుపెట్టినటువంటి వార్ ఏదైతే ఉందో 2 సైడ్ల నుంచి, అటు మావోయిస్టు పార్టీ నుంచి ఇటు పోలీసుల వైపు నుంచి కూడా వార్ అయితే మొదలైంది. కాల్పులు మొదలైన తరువాత అందులో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో పోలీసుల వైపు నుంచి వెళ్ళినటువంటి తూటాలలో 4 కీలకమైనటువంటి నాయకులతో పాటు హిడ్మా భార్య ఇద్దరు కూడా చనిపోయారు. మిగిలినటువంటి మావోయిస్టులు కొంతమంది అక్కడి నుంచి పారిపోయినట్టుగా సమాచారం అందుతుంది. అయితే రీసెంట్గానే కొద్ది రోజుల క్రితమే హిడ్మా తల్లి ఒక మీడియా ముందుకు వచ్చేసి చాలా ఆమె కన్నీరు పెడుతూ కూడా ఇకనైనా ఇంటికి రా బిడ్డ, ఇకనైనా నిన్ను చూడాలనుంది, ఇకనైనా లొంగిపో అంటూ కూడా ఆమె కోరింది. రీసెంట్గానే హిడ్మా తల్లి మీడియా ముఖంగా కూడా వచ్చి హిడ్మాను లొంగిపోవాలంటూ కూడా అడిగింది. అప్పట్లో ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా వెళ్ళాడు, ఆమెను కలిశారు, మాట్లాడారు కూడా. సో అలా జరిగినటువంటి కొన్ని రోజులకే ఈ అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ అయితే ఇప్పుడు చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతుందో ఈ ఎన్కౌంటర్ ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టులు అందరూ కూడా తమ పనుల్లో అంటే ఎర్లీ మార్నింగ్ తెల్లవారుతుంది కాబట్టి అంత అలర్ట్గా లేరు. సో అలర్ట్గా లేనటువంటి టైంలోనే పక్కాగా దెబ్బ కొట్టాలి, పక్కాగా కాల్పులు జరపాలన్నటువంటి పోలీసులు అక్కడ హిడ్మా ఉన్నారు అనేటటువంటి సమాచారంతో ఈసారి ఎక్కడా కూడా మిస్ కాకూడదు. అంటే గతంలో హిడ్మా మీద జరిగినటువంటి అనేక దాడుల్లో కాల్పుల్లో ఆయన తప్పించుకున్నారు. అలా తప్పించుకున్నటువంటి టైం ఏదైతుందో ఈసారి అలా తప్పించుకోకుండా ఉండడానికి ఏకంగా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డానే స్వయంగా ఆయన రంగంలోకి దిగి ఈ ఆపరేషన్ అంతటిని కూడా ఆయన దగ్గరుండి కంప్లీట్ చేశాడని చెప్పవచ్చు. అయితే హిడ్మా దళానికి ఒక శక్తివంతమైనటువంటి పేరైతే ఉంది. ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలనుకుంటే, ఎక్కడైనా సరే అది దాడులు చేయాలనుకున్నా, విధ్వంసాలు చేయాలన్నా సరే హిడ్మాకు సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉంటారో ఆ టీం పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేశారు. ఆ ప్లాన్ అంతటిని కూడా అమలు అయ్యేలాగా యాక్షన్ టీమును రెడీ చేసేది ఈ హిడ్మానే. సో ఈ హిడ్మా జరిపినటువంటి దాడులు కావచ్చు వాటన్నిటికీ కూడా వాళ్ళ టీం అంటే హిడ్మా మామూలుగా జరిగేటటువంటి దాడులు అవన్నీ కూడా వేరు, కానీ హిడ్మా టీం రంగంలోకి దిగింది అంటే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎవరైతే ఉన్నారో ఆయన టీం రంగంలోకి దిగారు అంటే ఖచ్చితంగా డెఫినెట్గా అతి పెద్ద బాంబ్ బ్లాస్ట్లే జరిగేవి. సో అలానే ఆ టీం కూడా పెరిగింది. అందులో భాగంగానే ఆ టీం మీద అంత స్థాయిలో అంటే ₹1,00,00,000 పైగా రివార్డ్ అనేది ప్రకటించారు. ఆయన భార్య హేమ ఎవరైతే ఉన్నారో హిడ్మాకి సంబంధించినటువంటి భార్య హేమ, ఆమె మీద కూడా ₹50 లక్షల రివార్డు కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి హిడ్మా ఎవరైతే ఉన్నారో అతని పూర్తి పేరు చూసుకుంటే మాత్రం మాధ్వి హిడ్మా. అతని పేరు ఇంటి పేరుతో సహా చూసుకుంటే మాధ్వి హిడ్మా. ఇతను 25 సంవత్సరాల క్రితమే మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిపోవడము, ఆ తర్వాత హేమను పెళ్లి చేసుకోవడము అదంతా కూడా అక్కడే ఇన్సైడ్ ద ఫారెస్ట్ ఏదైతుందో అక్కడే జరిగిపోయింది. ఆయన పెళ్లి చేసుకున్న వ్యవహారం అంతా కూడా. సో అలా కుటుంబానికి దూరంగా ఉంటూనే 25 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో ఉంటూ మావోయిస్టు పార్టీకే టాప్ లీడర్, ఇంకా అగ్రనేత ఎవరు అనుకుంటే అది హిడ్మాగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీకి జరిపినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అది హిడ్మాకు తెలియకుండా జరిగేవి కాదు. ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం దాడులన్నీ కూడా జరిగేవి. ఆయన ప్లాన్ ఏదైతే గీస్తారో ఆ ప్లాన్ ప్రకారమే పూర్తిగా కూడా ఏదైనా సరే కాల్పులు జరపాలన్నా, బాంబులు పెట్టాలన్నా, మైనింగ్లు ఏదన్నా పెట్టాలన్నా కానీ ఖచ్చితంగా కూడా హిడ్మా టీమే మొత్తం నిర్వహించేది. సో అలా ఉన్నటువంటి ఆ అగ్రనేత కోసం గత కొన్ని నెలలుగా పోలీసులు ఆపరేషన్ కగార్ ఏదైతుందో కగార్ను అయితే మొదలు పెట్టారు. కొండలు గుట్టలు మొత్తం వాళ్ళ అడ్డా ఏదైతే ఉంటుందో అడ్డా అన్నిట్లో కూడా వెళ్ళారు. మొత్తం అన్ని కూడా సెర్చ్ ఆపరేషన్ చేశారు. దొరికారు, మావోయిస్టులు అయితే దొరుకుతూ వచ్చారు, ఎన్కౌంటర్లు జరిగాయి, కొంతమంది లొంగిపోయారు. కానీ హిడ్మా ఎక్కడ ఉన్నారు అనేటటువంటి సమాచారం మాత్రం కాదు ఎక్కడ బయట రాలేదు. కానీ అలానే మరి ఎలా హిడ్మా తప్పించుకోగలుగుతున్నాడు, హిడ్మాకు ఉన్నటువంటి పవర్ టీం ఏదైతే ఉందో ఆ టీం ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి సంబంధించి లోతైన దర్యాప్తు అంటే రీసెంట్గా పట్టుబడుతున్నటువంటి వారు ఇచ్చిన సమాచారమా లేకపోతే వారు చెప్పినటువంటి వివరాల ఆధారంగా జరిగిందో తెలియదు, కానీ పర్ఫెక్ట్ స్కెచ్ అయితే జరిగింది. నిన్న నుంచి మొదలైనటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో అంటే ఎక్కడా కూడా ఏ మాత్రం చిన్న అనుమానం కూడా రాకుండా లడ్డా ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ఆధ్వర్యంలో జరిగినటువంటి మొత్తం ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ చేశారు.
ఎందుకంటే లడ్డాకు ఉంది, లడ్డా దగ్గర ఇంటెలిజెన్స్ చీఫ్, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి లడ్డాకు మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రతి సమాచారం ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈయన పనిచేసినటువంటి, గతం సెంట్రల్లో కూడా పనిచేశారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ జిల్లాల్లో కూడా పనిచేసినటువంటి ఈయనకు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ కదలికలు అన్నిటి మీద కూడా లడ్డాకైతే పక్కా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఎలాగైనా సరే హిడ్మాను కంప్లీట్గా తొలగిచ్చేస్తే, అంటే ఎన్కౌంటర్ చేసేస్తే ఇంకా మావోయిస్ట్ పార్టీ అనేది ఇంకా క్లోజ్ అయిపోయినట్టే. సో అలా క్లోజ్ అవ్వడానికి స్కెచ్ చేసింది లడ్డా. సో లడ్డా టీం ఏదైతే ఉందో, లడ్డా టీం రంగంలోకి దిగి ఏ విధంగా అయితే హిడ్మా టీంకి ఎంత శక్తివంతమైనటువంటి పేరుందో, అదేవిధంగా లడ్డా కావచ్చు, ఆ లడ్డా టీం కూడా అదే స్థాయిలో పేరుందో. ఆయన టీం రంగంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా గన్ ఫైర్ అవ్వాల్సిందే, టార్గెట్ పెట్టినటువంటి తల పేలాల్సిందే అనేలాగా లడ్డా టీంకి ఉంది పేరు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఐపీఎస్ లడ్డా అంటే మాత్రం ఖచ్చితంగా కూడా మావోయిస్టులో కూడా ఒక్కసారిగా అలర్ట్ అవుతారు, లడ్డా టీం వస్తున్నారు అంటే. ఆ విధంగా కూడా ప్రస్తుతం లడ్డా టీం చేతుల్లోనే హిడ్మా అయితే పూర్తిగా కూడా క్లోజ్ అయిపోయారని చెప్పవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి, అంటే హిడ్మాకి సంబంధించి మాధవి హిడ్మా ఎవరైతే ఉన్నారో ఆ హిడ్మాకు సంబంధించినటువంటి అంత్యక్రియలకు ఇంకా వాళ్ళ పూర్తిగా ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళిపోతారు. స్వగ్రామం ఏదైతే ఉందో స్వగ్రామాన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ తల్లికే ఈ మృతదేహాన్ని అప్పచెప్పే అవకాశం ఉంది. మొత్తం 4 కీలకమైనటువంటి నాయకులు, అందులో ఆజాద్ చాలా కీలకమైనటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆజాద్ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే హిడ్మా తర్వాత ఇంకా ఎవరన్నా అగ్రనాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఆజాద్ ఒక పేరు. ఆ ఆజాద్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా హిడ్మా భార్య కూడా హేమ కూడా చనిపోయింది. కాబట్టి ఆల్మోస్ట్ మావోయిస్టు పార్టీ 99.99% క్లోజ్ అయిపోయిందనే చెప్పాలి. మధు, మీరన్నట్టు హిడ్మా అయితే చనిపోయారంటే మావోయిస్టులు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో ఇప్పటివరకు వారందరూ చనిపోయినట్టే. సో ఇంకా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారు మరి లొంగిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? తప్పదు. మావోయిస్టులకు, మిగిలినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగిపోక తప్పదు. మళ్ళీ మావోయిస్టు పార్టీ పురుడు పోసుకొని మళ్ళీ ఎదగాలి, మళ్ళీ వాళ్ళ ఉనికి ఉంది అని చాటుకోవాలి అనుకుంటే మరో కొన్ని సంవత్సరాల పాటు పట్టే అవకాశం ఉంది. అసలు పట్టే అవకాశం ఉందా లేదా అనేది కూడా చెప్పలేం. కానీ ఇప్పటి వరకు రైట్ నౌ ఇప్పుడున్నటువంటి టైం ప్రకారం చూసుకుంటే మాత్రం మావోయిస్ట్ పార్టీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇంకా మావోయిస్ట్ అనేటటువంటి పేరు ఇక పైన పుస్తకాలలోనో లేకపోతే అప్పుడప్పుడు ఎక్కడైనా చెప్పుకోవడానికి ఉంటుంది అనేలాగైతే ఇప్పుడున్నటువంటి అమిత్ షా గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో పూర్తిగా కూడా క్లోజ్ చేసి పడేశారు. ఇంకా ఎక్కడ కూడా మావోయిస్టులు కనిపించరు అనే విధంగా కూడా వాళ్ళ ఆపరేషన్ కాగారిని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేశారు. ఇంకా 99% అయిపోయింది. ఇంకా హిడ్మానే చనిపోయాడు, హిడ్మానే ఎన్కౌంటర్లో మృతి చెందారు అంటే ఇంకా వేరే నాయకులు రావడము, ఇంకా వేరే నాయకులు వచ్చేసి ఇంకా మళ్ళీ పార్టీని తమ భుజాల మీద వేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మరి లడ్డా లాంటి ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగి ఎన్కౌంటర్లు కూడా చేస్తారు. సో ఇప్పటికిప్పుడు మావోయిస్టు పార్టీ తన కదలికలను మళ్ళీ మొదలు పెట్టడం అనేది మాత్రం అసంభవం. కానీ ఛత్తీస్గఢ్ ప్రాంతం ఏదైతే ఉందో, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నారు. ఇప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ కోసమే పనిచేసేటటువంటి కొంతమంది కింది స్థాయి నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో ఆ మావోయిస్టు పార్టీకి కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ మరి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? వారు కూడా లొంగిపోతారా, లేకపోతే వారు కూడా ఉన్నటువంటి ప్రకారమే ఎన్కౌంటర్ అవుతారా, ఎదురుకాల్పులు వాళ్ళు కూడా పాల్గొంటారా? ఉన్న ప్రాణాలు కోల్పోయినా సరే మావోయిస్టు పార్టీలోనే ఉంటాము అని ఉండేటటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్తో ఉండేటటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం కూడా మళ్ళీ కమ్బ్యాక్ అనే విధంగా కూడా ఇంటికి వెళ్ళడాలు, మళ్ళీ సాధారణ లైఫ్ చూసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు మాత్రము తక్కువ మంది. కానీ ఎక్కువ మంది మాత్రం లొంగిపోతున్నారు. ఎన్కౌంటర్ కంటే ఇంటి దగ్గర ఏదో ఒక చిన్న పని చేసుకోవడం, ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదో ఒక నిధులు కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, చిన్న పనులు చేసుకుందాం అనే స్థాయిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి లొంగిపోతున్నారు. ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అగ్రనేతలు చనిపోయారు. అగ్రనేతల్లో టాప్ 1గా ఉన్నటువంటి హిడ్మా చనిపోయాడు, ఆజాద్ కూడా చనిపోయాడు, సుమా కూడా చనిపోయింది, మరో 4 కీలక నాయకులు కూడా ఇప్పుడు చనిపోయారు. కాబట్టి ఇంకేమీ లేదు చెప్పడానికి. ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా మావోయిస్ట్ పార్టీ అనేటటువంటి వాళ్ళు ఇలా చేశారు అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఇంకా ఆల్మోస్ట్ మావోయిస్ట్ పార్టీ అనేది క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇంకా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి
విషయాలనైతే ఇక ఏపీ పోలీసులు ఇప్పుడు బయట పెట్టవాలి. ఎందుకంటే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాసేపటి క్రితమే ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పారు, మాకు వచ్చినటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అందులో మెయిన్ కీలకంగా చూసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీసులు వాళ్ళు చేసినటువంటి ఎన్కౌంటర్ ఏదైతుందో ఆ ఎన్కౌంటర్ ఆధారంగానే హిడ్మాను మేము చంపగలిగాము అని అయితే ఆయన ఆఫ్ ద రికార్డ్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ పోలీసుల ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఆపరేషన్లో భాగంగా వచ్చినటువంటి సమాచారమే ఏపీకి సంబంధించినటువంటి మారేడుమల్లి టైగర్ జోన్ ఏదైతే ఉందో ఆ టైగర్ జోన్లో హిడ్మా అండ్ టీమ్ ఉన్నారు, ఆ టీం అక్కడే ఇప్పుడు ఉన్నారు అనే పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడైతే ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో వచ్చిన వెంటనే డైరెక్ట్గా మారేడుమల్లికి సరౌండింగ్ ప్రాంతాలలో వాళ్ళు తిష్ట వేశారు, పక్కాగా లొకేషన్ తెలుసుకున్నారు. పలానా లొకేషన్లో టైగర్ జోన్ ఏదైతే ఉందో ఆ టైగర్ జోన్లో హిడ్మాన్ టీం ఉన్నారని తెలుసుకున్న తర్వాత మొత్తం రౌండప్ చేశారు. అలా ఎలా అంటే ఇక్కడ చాలామందికి కూడా ఒక డౌట్ ఉంటుంది, అసలు మావోయిస్టులు పలానా చోట ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఆ స్పాట్ ఎలా తెలుసు, అంత ఫారెస్ట్లో ఎలా సిగ్నల్స్ వస్తాయి, ఎలా ఎన్కౌంటర్లు చేస్తారు, ఎలా వెళ్తారని కామన్ మ్యాన్కి ఇది ఉంటుంది. అంటే ఎవరికి కూడా ఇంత డెప్త్గా తెలియదు. అంటే ఎక్కడైనా ఫారెస్ట్లో మావోయిస్టులు ఎక్కడో ఉంటారు, వాళ్ళ సిగ్నల్స్ ఏం దొరకవు, ఎలా వీళ్ళకు పోలీసులోకి వస్తుంది, ఎలా ఎన్కౌంటర్లు చేస్తారని దానికి అంతటికి చిన్న లాజిక్ ఉంది. మావోయిస్టులు కావచ్చు పోలీసుల మధ్య జరిగేటటువంటి కాల్పుల్లో పోలీసులే ప్రతిసారి కూడా ఎందుకు గెలుస్తారు, మావోయిస్టులు ఎందుకని గెలవరు, ఎక్కువ మంది మావోయిస్టులు ఎందుకు చనిపోతారు, ఇలా కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కడైనా సరే పోలీస్ ఆపరేషన్ అంటే వాళ్ళ ఇన్సైడ్ ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళ పోలీసులకు ఎలా ఉంటుందంటే ఎక్కడైనా పలానా చోట ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇదే చూసుకుంటే ఈ ఎన్కౌంటర్ చూసుకుంటే మారేడుమల్లిలో టైగర్ జోన్, ఆ టైగర్ జోన్లో హిడ్మా అండ్ టీం ఉన్నారు అనే సమాచారం ఏపీ పోలీసులకు కావచ్చు లేకపోతే ఛత్తీస్గఢ్ పోలీసులకు, ఒరిస్సా పోలీసులకు ఎలా వస్తుందంటే వీళ్ళు ఎవరికి అనుమానం రాకుండా పోలీస్ ఇన్ఫార్మర్స్ అని కొంతమందిని పెట్టుకుంటారు. ఆ పోలీస్ ఇన్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ఎవరికీ తెలియదు వీళ్ళు పోలీస్ ఇన్ఫార్మర్స్ అని. అదే ప్రాంతానికి ఆ లోకల్లో ఉండేటటువంటి పక్కాగా సమాచారం పోలీసుల కోసం ఇచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి పోలీస్ ఇన్ఫార్మర్స్ పెట్టుకుంటారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి పోలీసులు కూడా వాళ్ళు కూడా ఇన్ఫార్మర్స్ని పెట్టుకుంటారు. అలా ఇన్ఫార్మర్లు ఎవరు ఉంటారు, ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి రైసు లేకపోతే తిండి పదార్థాలు కావచ్చు లేకపోతే ఇంకా నిధులు కావచ్చు వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకరిని పెట్టుకుంటారు. వాళ్ళలో ఒకరిని టార్గెట్ చేసుకుని అతన్నే పోలీసులు తమదైన స్టైల్లో వాళ్ళ వైపు తిప్పుకుంటారు. అలా వన్స్ వాళ్ళ వైపు తిప్పుకున్న తర్వాత ఈ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనే పక్కా సమాచారం తెలుసుకుంటారు. వన్స్ తెలుసుకున్న తర్వాత కొన్ని శాటిలైట్ మ్యాప్స్ ఉంటాయి, ఆ శాటిలైట్ మ్యాప్ ద్వారా ఈ మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా మొదలు పెడతారు. చివరికి ఈ విధంగా ఎన్కౌంటర్ ద్వారా అయితే కంప్లీట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ మధు. వెల్కమ్ బ్యాక్. అల్లూరి మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు 6 మావోయిస్టులు మృతి చెందారు. టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్, రవి, అరుణ మృతి చెందినట్లు సమాచారం. అల్లూరి మారేడుమిల్లిలో అయితే భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు 6 మావోయిస్టులు మృతి చెందారు. టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్, రవి, అరుణ మృతి చెందినట్లు సమాచారం. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మెయిన్ గా అల్లూరి మారేడుమిల్లిలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో అయితే ఇటు మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు ఇంకొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే మావోయిస్టులో దాదాపు అందరూ కీలక నేతలు అందరూ దాదాపుగా చనిపోయారు కదా, సో మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిందని చెప్పవచ్చు. ఒకవైపు
ఆపరేషన్ కగారుతో ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు హతమైన నేపథ్యం. మరొకవైపు వరుసగా మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటు, ఇదంతా కూడా మావోయిస్టు పై తీవ్ర ప్రభావం పడిందని చెప్పవచ్చు. మరోవైపు మావోయిస్టు పార్టీలో కీలక నేత, కీలక సభ్యుడిగా ఉన్నటువంటి హెడ్మా కొద్ది ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు కూడా ఇప్పటికే అధికారులు ధృవీకరించారు. హెడ్మాతో పాటు దాదాపు అతని భార్య, అదేవిధంగా మరొక 5 సభ్యులు, మావోయిస్టు సభ్యులు కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందారు. మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కీలక నేత హెడ్మా, ఇతను మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి యాక్షన్ టీమ్ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. దాదాపు ఉదయం అల్లూరి సీతారామ జిల్లా మారేడుపల్లి అడవి ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో హెడ్మాతో పాటు అతని భార్య, మరోవైపు మరొక 5 నిందితులు కూడా చనిపోయినట్టు, మరొక 5 మావోయిస్టులు కూడా చనిపోయినట్టు కూడా ప్రస్తుతం అధికారులు ధృవీకరించారు. హిడ్మా కోసము అనేక రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా అతని కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు అతనిపై ₹1 కోటి నజరానా కూడా ప్రకటించారు. మరోవైపు అతను లొంగిపోవాలంటూ కూడా ఇటీవల దాదాపు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం కూడా తన తల్లిదండ్రులను కలిసి తన తల్లితో భోజనం చేసిన దృశ్యాలు కూడా మనం ఇటీవల కాలం చూస్తాము. అతను లొంగుబాటు చేయాలని తీవ్ర స్థాయిలో కృషి చేశారు. కానీ అతను ఎట్టకేలకు ఈ రోజు అటు ఏపీలో ఉన్నటువంటి అల్లూరి సీతారాం జిల్లాలో ఉన్నట్లు పోలీసులు పక్కా సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో హిడ్మాతో పాటు అతని భార్య కూడా పోలీసు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు కూడా అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ఇతను కీలక సభ్యుడిగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నాడు. అనేక కాల్పుల్లో కూడా ఇతను కీలక సభ్యుడిగా ఉన్నారు. మొత్తం యాక్షన్ టీమ్ లో ఇతను కీలక రోల్ పోషిస్తారు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆ బ్లాస్టింగ్ సంబంధించినటువంటి మొత్తం యాక్షన్ ప్లాన్ మొత్తం హిడ్మా చేస్తున్నారు. హిడ్మా కోసము అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా దేశం మొత్తం కూడా అన్ని పోలీస్ శాఖ మొత్తం కూడా ఇతని కోసం ఎంతగానో తీవ్ర స్థాయిలో కృషి చేసింది. ఎట్టకేలకు హిడ్మా పోలీసులకు ఎన్కౌంటర్ కావడంతో పోలీసులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఒకవైపు వరుస ఎన్కౌంటర్లతో పాటు మరోవైపు వరుసగా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు మావోయిస్టు పార్టీలో తీవ్ర అలజడైతే సృష్టించారని చెప్పవచ్చు. ఇప్పటికే అమిత్ షా చాలా స్పష్టంగా ప్రకటించారు. వచ్చే మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టు పార్టీని అంతమొందిస్తారని ఏదైతే కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వాగ్దానం ఈ హిడ్మా ఎన్కౌంటర్ తో పూర్తిగా తీవ్ర స్థాయికి చేరిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే హిడ్మా ఎన్కౌంటర్ తో కొంత మావోయిస్టు పార్టీకి భారీ నష్టం అయితే వాటిల్లని చెప్పవచ్చు. ప్రస్తుతం హిడ్మాకు సంబంధించినటువంటి వివరాలన్నిపై అటు ఏపీ డీజీపీ తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి. అతన్ని ఇప్పటికే మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ వివరాలు కూడా పూర్తిగా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.